మరొకసారి ఓటు లభించింది. 21 రోజుల పేరోల్ మంజూరు చేసింది హర్యానా సర్కార్. 2020 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 17 సార్లు డేరా బాబా పేరోల్పై బయటకు వచ్చారు. ప్రెసిడెంట్ రోహ్తక్లోని సునారియా జైల్లో ఉన్న డేరా బాబా సిర్సా ప్రధాన కార్యాలయానికి వెళ్ళడానికి అనుమతి లభించింది. 2 మహిళా శిష్యులపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. 2017 ఆగస్టు 25న డేరా బాబాను దోషిగా నిర్ధారించింది కూడా. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 17 సార్లు ఆయనకు బెయిల్ లభించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్. 2020 నుంచి 2026 వరకు 17 సార్లు. బహుశా దేశంలో ఏ ఖైదీ కూడా కేసు ఎలాంటిది, మహిళలపై అత్యాచారం, హత్యల కేసులు, ఇన్ని కేసులు నమోదు 20,000 జైలు శిక్ష పడ్డ వ్యక్తి 17 సార్లు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు బయటకు వచ్చి హాయిగా 21 రోజులు ఎంజాయ్ చేసి లోపలికి వెళ్తుంటుంటాడు. కారణం ఏంటి అంటే ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు అని. మిగతా ఖైదీలందరూ కూడా ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదని ఇలాగే పంపిస్తుంటుంటారు. డేరా బాబుకి ఒక్కరికే పంపిస్తుంటుంటారా? ఎందుకు ఈ వెసులుబాటు అర్థం కాని విషయం.